లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భక్తులు తమ ఇష్టదైవాలను రకరకాలుగా పూజిస్తుంటారు. తాము ఆరాధించే దేవుళ్లకు అభిషేకాలు చేస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు, ముడుపులు కడతారు, మొక్కులు తీర్చుకుంటారు. అయితే దేవుళ్ల విగ్రహాలకు అభిషేకాలు చేసేటప్పుడు అనేక వస్తువులు వాడతారు. పాలు, నీళ్లు, పూలు, తేనె, నెయ్యి, పన్నీరు, భస్మం, పంచామృతాలు వంటి పూజా ద్రవ్యాలు ఉపయోగిస్తారు. ఓ అమ్మవారి ఉపాసకులు తాను కొలిచే తల్లికి కారం ఇష్టమని కారంతో తనను అభిషేకం చేయించుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉన్న ఈ కారం అభిషేకం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగారి వృద్ధాశ్రమం కలదు. ఇందులో స్వస్తి స్త్రీ చంద్రమానేని క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ పంచమి రోజు బుధవారం నాడు ప్రత్యంగారి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉపాసకులు శివస్వామి ఆధ్వర్యంలో పలువురు పండితులు గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధరణి, మూల మంత్రహరణలు, పూర్ణాహృతి హోమం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత 3 ఏళ్లుగా సరిగ్గా ఇదే తిథి రోజు ప్రత్యంగారి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కార్యక్రమం చివరిలో అమ్మవారి ఉపాసకులు శివస్వామి వారికి శ్రీ ప్రత్యంగారి దేవి ఆవహించిందని, ఆ సమయంలో అమ్మవారికి ఇష్టమైన కారంతో స్వామివారికి అభిషేకం జరిపించాలని పండితులు అంటున్నారు. దాదాపు 50 కేజీల కారంతో భక్తులందరూ స్వామివారిపై నెత్తిపై కారం పోసి అభిషేకం చేశారు. కారంతో అభిషేకం జరుపుకునే సమయంలో శివస్వామి కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉన్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శివస్వామిని జరిగిన కారం అభిషేకం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కారం అభిషేకం కళ్ళారా చూడటం ఆనందాన్ని కలిగించిందంటున్నారు. ఇలాంటి అభిషేకం ఎప్పుడూ ఎక్కడా చూడలేదని పరవశించిపోతున్నారు. ఏదేమైనా శివస్వామికి కారంతో అభిషేకం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.